కాదు సార్, జగన్మోహన్ రెడ్డి గారు దారుణం అండి. మొన్న ఎన్ని ఇన్ని ఇన్ని ఘోరాలు పెద్దిరెడ్డి పాపాలు ఇటు బయటకు వస్తుంటే, జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్లో మాట్లాడుతుంటే, చంద్రబాబు నాయుడికి పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డికి గొడవ ఉంది, కాలేజీలో ఆయన నేను కొట్టాడు, అందుకని ఇక్కడ దాకా ఉంటుంది. మరి పెద్దిరెడ్డి మంచోడు, మంచోడు, సౌమ్యుడు, గొప్పవాడు. మంచోడు అయితే మరి 14,000 ఎకరాలు మింగేశారు. ఎంత నీ కుటుంబం పేరు మీద 260 ఎకరాలు ఏంటి? ఇప్పుడు ఇంతవరకు తీసిందంతా పెద్దిరెడ్డిదే. ఇంకా తమ్ముడు దవ్వాల ద్వారకానాథ్ రెడ్డి, ఇంకా అది బయటికి రాలేదు. తంబళ్ళపల్లి, మదనపల్లి, పీలేరు, పొంగనూరు పెద్ద ఎత్తున భూములు దీన్ని అడ్డం పెట్టుకుని ఎస్సీ, ఎస్టీ, బీసీ అసైన్డ్ ల్యాండ్స్ అన్నీ కూడా వీళ్ళు లాగిపారేశారు. అంటే భూ కబ్జాల కోసమే వీళ్ళు పవర్ కోరుకున్నారు, భూ కబ్జాల కోసమే వీళ్ళు అధికారంలోకి వచ్చారన్నమాట. భూమి ఎప్పుడైనా సరే ఏంటంటే, భూమి గనక నాదని విర్రవీగితే భూస్థాపితమే, అంతే. అది భూమి యొక్క గొప్పదనం. ఇవాళ ఈ పార్టీని భూస్థాపితం చేస్తోంది కూడా భూమే. ఓకే సార్, నిజంగా సార్, అంటే వాళ్ళు ఒకటే కాదు, అంటే దీని మీద రెవెన్యూకి సంబంధించి చెప్తున్నారు వాళ్ళు, దీని మీద ఒక జ్యుడిషియల్ ఎంక్వైరీ ప్రభుత్వం వేస్తుంది, దీని మీద ఒక హైకోర్టు న్యాయమూర్తితో జ్యుడిషియల్ ఎంక్వైరీ గవర్నమెంట్ వెళ్ళబోతుంది. నిజంగా దీని ద్వారా ఏదైతే వీళ్ళు చూసిన భూ దోపిడీకి బయటకు వచ్చి ప్రజలకు నిజాలు తెలిసే అవకాశం ఉందంటారా సార్? అంటే ముఖ్యమంత్రి లేఖ రాయబోతున్నట్టున్నారు. ఇది హైకోర్టు చీఫ్ జస్టిస్ కి లేఖ రాసి సిట్టింగ్ జడ్జిని అడుగుతారు. సిట్టింగ్ జడ్జి కనుక అందుబాటులో లేకపోతే, ఆయన మరి ఆ కేసులు వాళ్ళ యొక్క పని ఎక్కువగా ఉన్నట్లయితే గనక రిటైర్డ్ జడ్జితో అయినా సరే నీకు విచారణ కమిషన్ ఏర్పాటు చేసే అవకాశం ఉంది. ఎలాగైతే తెలంగాణలో ధరణి పోర్టల్ మీద విచారణ జరుగుతోందో, రేవంత్ రెడ్డి ఎక్కడ ఎలా అయితే భూ కబ్జాలు, భూ కుంభకోణాల మీద జరుగుతుందో, ఆంధ్రప్రదేశ్లో గత 5 ఏళ్ల జగన్మోహన్ రెడ్డి ఈ భూ బకాసురుల పైన కూడా విచారణ. ఈరోజు కొన్ని వ్యాఖ్యలు, ఎవరైతే కేతిరెడ్డి ఉన్నారో వైసీపీ మాజీ ఎమ్మెల్యే ధర్మవరానికి సంబంధించి ఆయన కొన్ని వ్యాఖ్యలు చేశారు. జగన్మోహన్ రెడ్డి గారి మీద ఆయన, అంటే సొంత పార్టీ నుంచే జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకత వస్తుంది, వాళ్ళకి గవర్నమెంట్ వచ్చి 45 రోజులు కాలేదు, మీరు వాళ్ళని మనం ఇన్ని చేసాము, వాళ్ళకి టైం ఇవ్వాలి, 1 సంవత్సరం టైం ఇచ్చిన తర్వాతే మాట్లాడాలన్న పరిస్థితి. అంటే ఒక కామన్ పీపుల్ కూడా ఎవరైతే వీళ్ళు ఏమన్నా మొత్తం సస్యశ్యామలం చేసి వెళ్ళారా సార్? ఎలాగైనా మొదలు పెట్టగానే మిగులు బడ్జెట్లో ఉండి ఆంధ్రప్రదేశ్ని లేకపోతే జీతాలు అట్లా ఇవ్వడానికి దారుణం తీసుకెళ్ళి ఆర్థిక వ్యవస్థను నాశనం చేశారు, భూములు కొట్టేశారు, శాంతి భద్రత లేకుండా చేశారు. ఇది నిజంగా కన్స్ట్రక్ట్ చేయడానికి 5 సంవత్సరాలు పట్టిస్తారు గవర్నమెంట్. ఇంకొకళ్ళు అయితే చంద్రబాబు నాయుడు గారు ఫాస్ట్గా ఆయనకు ఒక దీని మీద విజన్ ఉంది కాబట్టి ముందుకెళ్తున్న పరిస్థితి. సొంత పార్టీ నుంచే జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకత వస్తుంది అనుకోవచ్చా సార్? అంటే వాళ్ళు కూడా మాట్లాడుతున్నారు బయటకు వచ్చి, అంటే ఆయన వల్ల ఇదంతా జరిగింది, వాళ్ళకి టైం ఇవ్వాలి అని చెప్పడం మనం ఏ విధంగా చూడొచ్చు అంటారు? గుడ్ మార్నింగ్ ధర్మవరం. ధర్మవరంలో గుడ్ మార్నింగ్ చెప్పాల్సిన కేతిరెడ్డి వెంకటరామరెడ్డి గుడ్ మార్నింగ్ తాడేపల్లి అంటున్నాడా? గుడ్ మార్నింగ్ జగన్మోహన్ రెడ్డి అంటున్నాడా? రోజుకో వీడియో వదులుతాడంట. ఏది జగన్మోహన్ రెడ్డిలో మార్పు వచ్చేదాకా వీడియోలు వదులుతానే ఉంటాడా? ఎందుకంటే సొంత ఎమ్మెల్యే టార్గెట్ చేస్తున్నారు, అసలు అర్థం కావట్లేదు. ఏంటి ఏమనుకోవచ్చు సార్? కేతిరెడ్డికి ఉన్న బుద్ధి జగన్మోహన్ రెడ్డికి లేదా? ఇప్పుడు ఇది చర్చ ఏది ప్రజల్లో. ఇప్పుడు కేతిరెడ్డి, జగన్ రెడ్డి ఇద్దరు ఒకటే బ్యాచ్. ఏంటి 2009 బ్యాచ్ ఇదంతా. వీళ్ళ రాజకీయ జీవితం 15 ఏళ్లే. కేతిరెడ్డి 15 ఏళ్లే, ఇతను 15 ఏళ్లే. ఎవరు? కేతిరెడ్డి 4 సార్లు కంటెస్ట్ చేస్తే 2 సార్లు గెలిచాడు, 2 సార్లు ఓడిపోయాడు. జగన్మోహన్ రెడ్డి కన్నా చిన్నాడు. ఏది 5-6 ఏళ్ళు చిన్నాడు. అతనుకున్న బుద్ధి ఇతనికి లేకుండా పోయింది ఏంటి? ఇప్పుడు ఏమన్నాడు కేతిరెడ్డి? వాళ్ళు ఇచ్చినటువంటి వీడియోలో కూడా నా ఎస్సీ, నా ఎస్టీ, నా ఎస్సీ, నా ఎస్టీ అన్నావు. ఇప్పుడు దానివల్ల మిగతా వర్గాలకి దూరం అయ్యాం. పోనీ వీళ్ళన్నా ఓన్ చేసుకుంటారంటే వీళ్ళు నేలకేసి కొట్టారు. అంటే జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్లలో రెంటికి చెడ్డ రేవడ్ ఎలా అయ్యాడు, ఎవరికి కొరగాకుండా ఎందుకు పోయాడు అనేది స్పష్టంగా కేతిరెడ్డి వీడియోలో చెప్తున్నాడు. ఎందుకని? ఆయన అంతకుముందు కూడా వీడియో చేశాడు, ఇది ఫస్ట్ వీడియో కాదు. ఓడిపోయిన తర్వాత ఆ మధ్య చేసిన వీడియోలో ఏం చెప్పాడు? విజయమ్మే మన కొంప ముంచిందన్నాడు. విజయమ్మ అమెరికా నుంచి వదిలిన వీడియో
మా కూతురికి ఓటేయండి, ఏది కూతురికి ఓటేయండి అంటే అర్థం కొడుకు పార్టీని ఓడించండి అని జనం అర్థం చేసుకున్నారు. షర్మిలకు ఓట్లు వేయటం దేవుడు ఎరుగు, మన ఓట్లు కాస్త లేచిపోయినాయి. ఇవాళ 50% నుంచి 10%కి పడిపోయిందంటే విజయమ్మ వీడియోనే కారణం అంటే ఇతను ఒక వీడియో చేశాడు. ఎవరు? కేతిరెడ్డి వెంకటరామరెడ్డి ఇచ్చిన వీడియోని మనం ఎలా చూడాలా? ఎందుకని భయపడ్డా ఏంటి? ఇవాళ కూటమి ప్రభుత్వం ఆల్రెడీ యువగళం పాదయాత్రలో నారా లోకేష్ అతని భూ కబ్జాలు బయట పెట్టాడు. అవును, నీకు గుర్తుండే చెరువులు కూడా మింగేసాడు. ఏది కొండలు గుట్టలు, అదేదో ఎర్రగుట్టలో ఏదో ఉంది అక్కడ. ఎర్రగుట్టల్లో 20 ఎకరాలు ఇతను ఆక్రమించుకుని ఒక పెద్ద ప్యాలెస్ కట్టాడు. ఇక్కడ రుషికొండ ప్యాలెస్ లాంటిదే కేతిరెడ్డి కూడా ఒకటి కట్టుకున్నాడని, అది డ్రోన్స్ తోనో ఏదో ఫోటోలు నీకు మొత్తం గూగుల్ ఫోటోలు రిలీజ్ చేశాడు. ఎవరు? నారా లోకేష్. దాని దెబ్బకి దడుచుకునే కేతిరెడ్డి అప్పుడు ఏం చేశాడు? మరుసటి రోజు కల్లా కరకట్ట మీద పడ్డాడు. ఎక్కడ ఉండవాళ్ళు వచ్చి నువ్వు నా ఇంటి ఫోటోలు తీస్తే నేను నీ ఇంటి ఫోటోలు తీనా అని ఏదో అతను మాట్లాడిన పరిస్థితి. ఇప్పుడు అవన్నీ బయటకు వస్తాయి, తన పైన ఎంక్వైరీ జరుగుద్దన్న భయంతో ఈ వీడియో చేశాడా? కేతిరెడ్డి వెంకటరామరెడ్డి చేసిన వీడియో ఇవాళ అనేక రకాల చర్చలకు దారితీస్తోంది. ఏదో మఠం భూములు ఏదో కబ్జా చేశాడని, అవన్నీ బయటకు వస్తాయని. అతను ఏంటి? కేతిరెడ్డి అడుగులు ఎటుపడుతున్నాయి? పార్టీ మారుతున్నాడా? తెలుగుదేశంలోకి వెళ్ళే అవకాశం లేదు, బీజేపీలోకి సత్యకుమార్ రానీడు కాబట్టి జనసేన వైపు చూస్తున్నాడా? ఇప్పుడు సత్యకుమారే ఈయన మీద గెలిచింది. సత్యకుమార్ని ఏమైనా మాట్లాడాడు? అసలు అతను తెలుగువాడే కాదు, మరాఠీ వాడు అన్నాడు. అతను అసలు యాదవ కులమే కాదని, అతను బీసీలు ఓట్లేయద్దని చెప్పిన దీంట్లో సత్యకుమార్ ఇప్పుడు బీజేపీ గేట్లు తెరవడం, ఎటు కేతిరెడ్డి అడుగులు పడుతున్నాయి. సరే, అతను పార్టీ మారకపోయినా పార్టీ మారేవాడు కాదు. ఎందుకంటే మొదటి నుంచి వైఎస్ కుటుంబంతో సన్నిహితంగా ఉన్న కుటుంబాలు ఆ తానులో గుడ్డే. ఏది? కేతిరెడ్డి ఏం బయట గుడ్డేమి కాదు. జగన్ రెడ్డిలో మార్పు ఆశిస్తున్నాడా? ఎందుకని? ఈ వీడియో స్పష్టంగా మీరు చూస్తే మీరే చెప్పారు. అప్పులు ఎందుకు ఇన్ని చేస్తున్నారని మనాళ్ళు విమర్శిస్తున్నారు. అలా విమర్శల వల్ల మనం చేసిన అప్పులన్నీ బయటకు వస్తాయి. ఆయన ఏదో సంపద సృష్టిస్తానన్నాడు. ఏది నువ్వు సృష్టించిన సంపద అని 50 రోజులకే ప్రశ్నిస్తామా? 1 సంవత్సరం ఆయనకు టైం ఇవ్వాలి కదా, సంపద సృష్టించే అవకాశం ఆయనకి ఇవ్వాలి కదా. ఇలా చక్కగా అతను మాట్లాడుతున్న విశ్లేషణ, ఆ విచక్షణ ఎవరు? కేతిరెడ్డిలో ఉన్నటువంటిది ఇక్కడ లేదే. తాడేపల్లిలో ఇలాంటి చర్చ జరగాలి, జగన్మోహన్ రెడ్డిలో ఇలాంటి పశ్చాత్తాపం రావాలి. నేనెందుకు దూరం అయ్యాను? ఇప్పుడు కేసీఆర్ కొడుకు తెలంగాణలో మొన్న మాట్లాడాడు. ఏమన్నాడు? గుడ్ మార్నింగ్ ధర్మవరం అనేవాడు ఎలా ఓడిపోయాడు అర్థం కాలేదు. నా మిత్రుడు కేతిరెడ్డి వెంకటరామరెడ్డి అసలు ఎందుకు ఓడిపోయాడు, ఎలా ఓడిపోయాడు అర్థం కాలేదని కేటీఆర్ఏ ఫజిల్ బాధపడ్డారు. ఆయన రోజు గుడ్ మార్నింగ్ ధర్మవరం అని చెప్పేవాడు కదా. అంటే ఏంటి? జనంలో ఉన్న కేతిరెడ్డిని ఓడించారు, జనానికి దూరమైన జగన్ రెడ్డిని ఓడించారు. అవును, ఇక్కడ ప్రజల్లో స్పష్టత ఉంది, ప్రజలు క్లారిటీగా ఉన్నారు. స్పష్టత లేనిది, క్లారిటీ లేనిది ఎవరికి? జగన్ రెడ్డికి లేదు, కేతిరెడ్డికి లేదు, కేటీఆర్కి కూడా లేదు. ఎందుకని? ఇప్పుడు వాళ్ళు 5 ఏళ్ల పాలనతో విసిగిపోయారు. తీవ్ర వ్యతిరేకత, విరక్తి పుట్టింది. ఆ వ్యతిరేకత, ఆ విరక్తి వల్లే సడన్ ఫాల్. 151 నుంచి 11 అసలు 164 సీట్లలో గెలిపించడం ఏంటి? తెలుగుదేశం, జనసేన, బీజేపీ స్ట్రైక్ రేట్ ఏంటి? అసలు 94% సీట్లు కొట్టారు. జగన్మోహన్ రెడ్డికి 6% సీట్లు. 6% సీట్లకి నేనెందుకు పడిపోయాను? ఆలోచించుకోవాలి. 10% ఓట్ బ్యాంక్ నాకెందుకు దూరం అయింది? ఇప్పటికి అతనిలో లేకపోతే కేతిరెడ్డి రోజుకో వీడియో జగన్మోహన్ రెడ్డికి పంపిస్తే ఏమన్నా మార్పు వస్తుందేమో చూడాలి.